హలో అండి. టమాటా పచ్చడి కలుపుతున్నానండి. టమాటా పచ్చడి 5 కేజీలు టమాటాలు వేసానని చెప్పాను కదండి లాస్ట్ వీడియోలో. ఆ ముక్కలండి. అందులో చింతపండు కేజీకి 100 గ్రాములు చొప్పున చింతపండు వేసి అలా ముద్ద రెడీ చేసుకుని ఉంచుకున్నానండి. కావాల్సినప్పుడల్లా కొంచెం కొంచెం తీసి కలుపుకోవడానికి. ఇప్పుడు కొంచెం ముద్ద కలుపుతున్నాను. నాకు కావాల్సినంత ముద్ద తీసుకున్నానండి. అందులో 1 స్పూన్ మెంతిపొడి, ఆల్రెడీ చేసుకుని మెంతిపొడి చేసుకుని ఉంచేసుకున్నాను నేను, ఎప్పుడైనా కావాలంటే చేసుకోవడానికి అనేసి. ఒక 1/2 కేజీ మెంతులు వేపేసి రెడీ చేసుకుని ఉంచేసుకున్న పొడి అండి అది. కారం నాకు 100 గ్రాములు కారం పడింది. కారం మెంతిపొడి వేసి బాగా కలుపుకోవాలండి. ఉండలు లేకుండా కలుపుకోవడం. మళ్ళీ నూనె వేసిన తర్వాత ఉండల కింద ఉండిపోద్ది. బాగా కలుపుకున్న తర్వాత పోపు పెట్టుకోవాలండి. ఇలా ముద్ద రెడీ చేసుకుని ఉంచుకుంటే మనకు కావాల్సినప్పుడల్లా చేసుకోవడానికి ఉంటుంది. గమ్ముని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకోవడానికి ఉంటుంది. మనం పచ్చడి అంతా కలిపేసుకుంటే అండి నూనె వాసన గట్టా వస్తుంది. సంవత్సరాలు నిల్వ ఉంటుంది కాబట్టి అందుకని మనకు కావాల్సినప్పుడు ఇలా చేసుకుంటే అప్పటికప్పుడు చేసుకున్న పచ్చడిలాగా ఉంటుంది. పోపు అయితే ఆల్రెడీ చేసుకున్నానండి నేను. ఆయిల్లో ఎండుమిరపకాయలు, ఆవాలు, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు వేసి వేడిదే వేసేస్తున్నాను దాంట్లోని. ఎందుకంటే అందులో ఏమైనా తడి ఉన్నా గమ్ముని ఈ వేడికి అలా సరిపోద్దండి. ఇది వేసేసి బాగా కలుపుకోవడం అండి. మొత్తం దగ్గరికి కలిపేసుకోవాలి మొత్తం అంతానే. బాగా కలుపుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టేయాలండి చల్లారే వరకుని. వేడిది డబ్బాలో పెట్టేస్తే బూజు వచ్చేస్తుంది పచ్చడి. బాగా కలిపి ఫ్యాన్ గాల్లో పక్కన పెట్టేసుకోవాలండి. అది కలిపేసానండి. చల్లారి పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని డబ్బాలోకి ఎక్కించేసుకోవడమే. ఈ విధంగా ట్రై చేయండి. ఇలాగైతే మనకి అప్పటికప్పుడు చేసుకున్న పచ్చడిలాగా ఉంటుంది. అంతేనండి, చల్లారిపోయింది. ఒక డబ్బాలోకి వేసుకోవడమేనండి. మనకు అప్పటికప్పుడు కలుపుకున్న పచ్చడిలాగే ఉంది. అంతే అండి. బాయ్ అండి.